గుడ్ 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 ఆన్సర్. సార్ నాకు డౌట్ ఏందంటే సార్ ఇది మనం మనం వచ్చేసి ఇంట్రడక్షన్స్ ఇన్ బాడీ కంక్లూజన్ అనేది మెన్షన్ చేయకూడదా సార్? చేయాలా? చేయకూడదా? చేయకూడదు. చేయకూడదా సార్? చేయకూడదండి. ఆ! ఇప్పుడు కూడా మనం ఇది ఇంట్రొడక్షన్, ఇది ముగింపు, ఇది ఆరంభం అని మనం మెన్షన్ చేయకూడదు. ఓకే. ఓకే సార్. ఎందుకంటే సార్ మనం అది మెంటర్‌షిప్‌లో నేను ఒక 2, 3 క్వెషన్స్ నాకు పంపిస్తే దాంట్లో నేను చూసాను సార్. అట్లా దాంట్లో రాయకూడదు. చూసి ఆ! ఆ! దాంట్లో ఎప్పుడైనా కూడా ఫైనల్ మెయిన్స్ ఆన్సర్‌లో ఎవాల్యుయేటర్ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. ఎవాల్యుయేటర్ దగ్గర ఆ! ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏది కంక్లూజన్, ఏది ఇంట్రో. నీ ఆన్సర్‌లో కంటెంట్ మీద ఫోకస్ చేయాలి మనం. ఒక కంక్లూజన్ ఓకే సార్. ఇప్పుడు ఒక అర్థవంతంగా ఒక సమరైజ్ చేస్తూ రాస్తే మార్కులు పడతాయన్నమాట. సో, కంక్లూజన్ అలాంటివి పెట్టొద్దు. చిన్న చిన్న ఫాల్ట్ అది పెద్ద మిస్టేక్ ఏం కాదు గానీ చిన్నయి గాని పెట్టకుంటే బెస్ట్. ఇంకోటేంటంటే సార్ తెలుగు వర్డ్స్ రాసేటప్పుడు మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ మెన్షన్ చేయొచ్చా సార్? ఇప్పుడు ఎల్ ఎల్‌డబ్ల్యూఎన్ ఉంది. ఎల్‌డబ్ల్యూఎన్ మెన్షన్ చేయొచ్చు. ఆ! ఇబ్బంది ఏం లేదు. కొన్ని సందర్భాలలో అంటే ఇప్పుడు ఆహ్, బ మన ఆ! ఇప్పుడు యుఎన్ఓ అని వచ్చింది. యుఎన్ఓ అని పెట్టొచ్చు మనం. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని పెట్టొచ్చు. అమ్మా ఇది రాయొద్దమ్మా. ఇట్లాంటివి మెన్షన్ చేయకూడదు. ఇది ఎవరిదో పేపర్ గాని ఇలాంటివి రాయకండమ్మా. జాగ్రత్త ఇలాంటివి అంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఇది ఇది ఇది